మేడం, స్కూటర్ లోన్ అప్లికేషన్ ఫామ్ ఇస్తారా? ఇంజనీరింగ్ కాలేజీలో సీటుకు డొనేషన్ కట్టాలి. ఇవాళ ఆఖరు రోజు. లోన్ కి అప్లై చేశానని చెప్పాను కదరా, ఇవాళ వస్తుంది. మా ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, నేను లోన్ కి అప్లై చేశాను. హెడ్ ఆఫీస్ నుంచి శాంక్షన్ ఆర్డర్ వచ్చిందా లేదా? తెలీదమ్మా. హెడ్ ఆఫీస్ పోస్ట్ అంతా జీవి గారి దగ్గరే ఉంది. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ శాంతి, నువ్వా? నేను 15,000 లోన్ కావాలని అప్లై చేశాను. హెడ్ ఆఫీస్ నుంచి శాంక్షన్ ఆర్డర్ వచ్చిందా? శాంతి, నేనేదో మూడ్లో చాలా బ్యాడ్గా బిహేవ్ చేశాను. నువ్వు లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ తీసుకున్నావు. ఇట్స్ ఓవర్. ఇంకా కోపం తగ్గలేదా? శాంక్షన్ ఆర్డర్ వచ్చిందా లేదా? ఆ 15,000 అంత అవసరమా? అది మీకు అనవసరం. ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్. ఆ డబ్బు నీకు అంత అవసరం అయితే నా పర్సనల్ డబ్బు ఇస్తాను. దాన్ని నువ్వు తిరిగి 3 రాత్రుల్లో తీర్చుకోవచ్చు కదా? నో శాంతి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అర్థం చేసుకునేంత వరకు చాలు. ముందు నా లోన్ విషయం చెప్పండి. ఏంటి దబాయిస్తున్నావా? ఆఫీస్ లో లోన్ తీసుకోవడం నా హక్కు. నా హక్కు గురించి అడిగే హక్కు నాకుంది. ఆల్ రైట్, కానీ నీ లోన్ శాంక్షన్ ఆర్డర్ రాలేదు. రాలేదా? ఆ డబ్బు నీకెంత అవసరమో నీ ఫేస్ డిసప్పాయింట్మెంట్ చెప్తుంది. అందుకే నేను కోరుకున్నది ఆ డబ్బు రాదు. రాదు సార్, రాదు. ఆ డబ్బు ఎందుకు రాదు మీకు తెలుసు, నాకు తెలుసు. మీ కక్ష ఎంతవరకు సాధిస్తారు సాధించండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ ఆఫీస్లో మీరు నేను కూడా పనిచేస్తున్న వాళ్ళమే. మీరు అడ్డుపుల్ల వేస్తే నేనే డైరెక్ట్ గా హెడ్ ఆఫీస్ ని కాంటాక్ట్ చేస్తాను. గుడ్ బై. మై డియర్ శాంతి, అసలు నీ లోన్ అప్లికేషన్ నేను హెడ్ ఆఫీస్కి పంపలేదే. ఆ మాత్రమే హెడ్ నాకు ఉంది. Am I right? అక్క, ఏమిట్రా? డబ్బు కోసం రమ్మన్నావుగా. లోన్ శాంక్షన్ కాలేదు. వెళ్ళు. ఇవాళ లాస్ట్ డేట్ అక్క. అయితే లోన్ శాంక్షన్ కాకపోతే నేనిచ్చాను. ఎక్కడా దోపిడీ చేసుకురానా, దొంగతనం చేయనా? అది కాదక్క, ఇంజనీరింగ్ చదవాలని ఎన్నో కలలు. ఏ, ఇప్పుడు ఇంజనీర్ కాకపోతే చేస్తావా? అక్క, అసలు చేరా. అడు జీవితము బ్రహ్మో, నీ బతుకేంట్రా ఇలా అయిపోయింది? పేయింగ్ గెస్ట్ రేంజ్ నుంచి బట్టలు ఉతికే లెవెల్కి వచ్చావేంట్రా? నీ బతుకేంట్రా? బాగా ఉతుకు, శుభ్రంగా ఉతుకు. ఉతుక్కి మరింత తెల్లగా తలదలలాడేలా ఉతుకు. అలాగే. ఏమిటో బట్టలు ఉతుకుతున్నావా? అవును అంకుల్. ఏమీ లేదు, బట్టలు ఉతికితే బరి బరి గిరిగిరి మా కిరికిరి అనే మందు లేని జబ్బు వస్తుందని బర్మాలో కనిపెట్టారు. ఎలాగంటే ఇప్పుడు నువ్వు బట్టలు ఉతుకుతున్నావు కదా, ఆ బట్టల్లో ఉన్న మురికి నీ గోడ ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఆ తర్వాత రక్తంలోకి ఎంటర్ అయిపోయి టోటల్ గా రక్తం మురికైపోతుందన్నమాట. వన్ ఫైన్ మార్నింగ్ ఫైనల్ గా నువ్వు ఠామ్ అని చేస్తావు. అయితే బట్టలు ఉతుకను, సచ్చినా ఉతకనంతే. అప్రా చూపు గాడిదా, తిడతారేంటండి? మాట ఇచ్చి తప్పుతావురా? శాంతి, ఏమిటి ఇంత ఆలస్యమైంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికా? ఏమైంది? ఏమైంది శాంతి? నెల తప్పాను. అంటే అంటే మన బడ్జెట్ లోకి ఇంకో బుజ్జోడు వస్తున్నాడు. అంటే అంటే నేను ఉయ్యాల కొనబోతున్నాను రా. అంటే అంటే నేను గుర్రమోటాడాలి రా అబ్బాయి. అయ్యో, అంటే ఏంటమ్మా?
అంటే నువ్వు తండ్రి కాబోతున్నారా ముద్దబ్బాయి? నిజంగా ఇంత సంతోష వార్త ఇంత డల్ గా చెప్తావా? బావా ఏమిటి బాబు గారు, ఏమైంది? మీ బావమరిది గిరి మా తమ్ముడికి ఏమైంది? ఇంజనీరింగ్ కాలేజీలో సీటు రాలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకోబోయాట. అమ్మా, తమ్ముడికి ఎలా ఉందమ్మా? ఏమో తల్లి, నువ్వు డబ్బు ఇవ్వలేదని లోన్ వస్తుందనుకున్నాను, రాలేదు. అలాంటప్పుడు వస్తే ఇస్తాను, లేకపోతే లేదని ముందే చెప్పాలి. ఖచ్చితంగా ఇస్తాను ఎందుకు చెప్పావు? నీ మాటలు నమ్మి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చినట్టే కలలు కన్నాడు అన్నయ్య. ఆ కలలు నిజం కాకపోయేసరికి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ఇన్ టైంలో తీసుకురాబట్టి గండం గడిచింది. వెళ్ళి చూడండి. నాయన, ప్రాప్తం లేదని ఊరుకోవాలి కానీ ప్రాణాలు తీసుకుంటారట తండ్రి. తమ్ముడు ఏమిట్రా ఈ పని? పెదవ సీటు రాకపోతే పోయింది, గండం గడిచిందంతే చాలు. అసలు గండం ఇక ముందుంది. అవును, ఎమర్జెన్సీ కేసు కాబట్టి డాక్టర్లు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఇతనికి ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు పోలీసులు రావడం, ఆత్మహత్య నేరం కింద ఇతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది అసలు గండం. am I రైట్? సారీ, నేనెవరో మీకు తెలియదు కదూ. మీ అమ్మాయి శాంతి పని చేస్తున్న ఆఫీసులో నేను జనరల్ మేనేజర్ని. నమస్తే సార్. నో 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 నో, నేను ఆఫీసులో మాత్రం జీఎంని, బయట దోస్తుని. అమ్మ శాంతి, నీ తమ్ముడు ఇలా ఆత్మహత్యకు పాల్పడాడని తెలిసి వచ్చాను. ఏమోయ్, ఇంజనీరింగ్ సీట్ రాకపోయినంత మాత్రాన ఆత్మహత్య చేసుకుంటావా? దిస్ ఈస్ టూ బ్యాడ్. చూడమ్మా, ఆ డబ్బు నేను ఇస్తాను. నాకు తెలుసు నువ్వెంత ఆత్మాభిమానం కలదానివో నాకు తెలుసు. దానంగా కాదమ్మా, అప్పుగా తీసుకో. నీ లోన్ వచ్చాక నాకు ఇచ్చేయి. మనం ఒక ఫ్యామిలీ, మనలో మనం ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలి. am I రైట్? సీ మ్యాన్, ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ దాటిపోయిందని దిగులు పడుకో. ప్రిన్సిపల్ దగ్గర నేను మాట్లాడతాను. చూడండి, పోలీస్ కేసు గురించి మీరేం వరి అవ్వకండి. ఆ గండం నేను గట్టెక్కిస్తాను. వస్తానమ్మా, వస్తాను. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. బాయ్. అమ్మ శాంతి, వెళ్ళొస్తాను. ఆఫీస్లో కలుద్దాం. అంత గొప్పవాడైనా ఎంత మంచి మనిషి అమ్మా. ఆపదలో ఆదుకున్న వాళ్లే అయిన వాళ్ళని ఆ భగవంతుడే ఈ రూపంలో వచ్చాడమ్మా. అమ్మ శాంతి, కొడుకు ఆత్మహత్య చేసుకోబోయాడన్న బాధ, ఆ తర్వాత బతికి బయటపడ్డాడన్న ఆనందం, రెండు డిఫరెంట్ ఫీలింగ్స్ ని వెంటనే ఈ బాడీ తట్టుకోలేకపోతుంది. వైట్ వాటర్ తాగకపోతే ఈ నైట్కి నాకు నిద్ర పట్టదు. ఒక్క 50 రూపాయలు ఉంటాయి ఇవ్వమ్మా. నా బంగారు తల్లి,